ఫ్రీగా వస్తే ఫినైల్ కూడా తాగుతారు అనే సామెత ఎప్పటినుంచో ఉంది. కానీ మనోళ్ళు దానికి ఎప్పటికప్పుడు కొత్త అర్థం చెబుతూనే ఉన్నారు. తాజాగా జరిగిన 2 ఘటనలు చూస్తే ఆ సామెత నిజమే అనిపిస్తుంది. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ పంకీ ప్రాంతంలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఓ ఫ్యాక్టరీకి చెందిన ఎక్స్పైరీ అయిన చాక్లెట్ స్వీట్ బాక్స్లను చెత్త కుప్పలో పడేశారు. ఇక అంతే, ఆ చెత్త కుప్ప కాస్త జనాలకు ఫ్రీ స్వీట్ షాపింగ్ సెంటర్ గా మారిపోయింది. విషయం తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఎక్స్పైరీ అయిన స్వీట్ల బాక్సులను పోటీపడి మరీ తీసుకెళ్లారు. తినడానికి పనికిరాని ఈ చాక్లెట్ స్వీట్లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నా వాటిని ఇలా తీసుకువెళ్లడం ఆందోళన కలిగించే విషయమే. కనీసం ఇప్పటి నుంచైనా ఉచితంగా దొరికితే అది మంచిదా చెడ్డదా అనే ఆలోచన చేస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్లోని గుణా జిల్లాలో రిఫైన్డ్ ఆయిల్తో వెళుతున్న ఓ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ ప్రాణాలతో పోరాడుతుంటే చుట్టుపక్కల గ్రామస్తులు మాత్రం బిందెలు బకెట్లతో అక్కడికి పరుగులు తీశారు. ట్యాంకర్ నుంచి జారుతున్న ఆయిల్ ను ఎవరికి దొరికిన వారు పట్టుకెళ్లేందుకు పోటీ పడ్డారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిని పట్టించుకోకుండా ఆయిల్ ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూశారుగా, ఒకవైపు పోలీసులు కొడుతున్నా మరోవైపు ఆయిల్ కోసం జనం ఎగబడుతున్నారు. ఫ్రీ అంటే మరి ఇంత కరువులో ఉన్నారేంట్రా, కొంచెం మారండ్రా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు బదులిస్తున్నారు.